సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఈరోజు మటన్ అరవి కూర చేయబోతున్నాను. చాలా బాగుంటుంది కూర అనేది మనకు. ఇక్కడేమో నేను మటన్ తీసుకున్నాను, చాలా సైజు లావుగా తీసుకున్నాను, కొంచెం చిన్నవి అయితే మనకు ఉడికిపోయి కానరావు. ఇక్కడ ఆనియన్ తీసుకున్నానండి, ఒక పెద్ద సైజు కట్ చేసుకోవాలి. దాని టమాటా పళ్ళు ఇక్కడ అరవి తీసుకున్నానండి. దీన్ని తెలుగులో నాకు పేరు చెప్పనీకి రాదు, మీకు తెలిసే కామెంట్లో చెప్పండి. ఇక్కడేమో కుక్కర్ తీసుకున్నానండి, మనకు కుక్కర్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక చూడండి, నేను కొద్దిగా కూడా వాటర్ వేయను దీంట్లో. శుభ్రంగా తీసి కడుక్కొని నేను జల్లెడ వేసుకున్నాను, అన్ని నీళ్ళన్నీ కారిపోయినాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటానండి, ఒక చిన్న సైజు కట్ చేసుకున్నాను ఆనియన్. టమాటా పళ్ళు కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మాకు తగినంత సాల్ట్, తగినంత పసుపు ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు నేను సాల్ట్, పసుపు అన్నీ చూపిస్తానండి మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది కూర అనేది మనకి. ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక చెంచా వేసుకున్నానండి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటానండి, కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా దీంట్లోనే వేసుకోవాలండి. అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనము ఎక్కువ వేసుకోకూడదండి, దీంట్లోనే వాటర్ అనేది మనం మూత పెడుతున్నాం కాబట్టి ఆవిరికి ఇది చాలా మగ్గిపోతుంది కుక్కర్లు అనేది మనకు. వేసుకున్నాక ఇప్పుడు మూత పెడతానండి. చామదుంపలు అంటారో అరవి అంటారో నాకు తెలియదు, కామెంట్లో చెప్పండి మీరు. తప్పక ఇది తింటే మన కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ పోతాయి. అంటే కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నానండి, నేను 3 చిట్టులు వచ్చే వరకు కుక్ చేసుకుంటానండి. చూడండి, ఇది తింటే చాలా ఉపయోగం ఉందండి. చాలా మంది తింటారు, మన పెద్దలు కూడా అంటారు దీంతో మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు పోతాయంటే. నేను కూడా తెచ్చుకొని మా పిల్లలు కుక్ చేసి పెడుతుంటారు. చాలా బాగుంటుంది దీని కూర అనేది. ఈ కూర అనేది మాకు 3 రోజులు 4 రోజులు అనేది నిల్వ ఉంటుంది మనం పెట్టుకుంటే. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను బాగా శుభ్రంగా చేసుకున్నానండి. ఈ శుభ్రం చేసే ముందుకు మన చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలండి, లేకుంటే చేతులకు అంతా దురద ఉంటుంది. అంత తోలు తీసుకున్నానండి. మనము చింతపండు పులుసు కూడా కొంచెం తీసుకున్నానండి ఇక్కడ నేను. ఇప్పుడు కుక్ అయిపోయింది. ఇప్పుడు మటన్ ఉడికింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని నేనేమో కింద దించుకుంటున్నాను. మాషల్లా మటన్ ఉడికిపోయింది. ఒక్క డొయిన్ తీసుకుని ఇవన్నీ టొమాటో పళ్ళు, ఆనియన్ అని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మనం మ్యాష్ చేసుకున్నాక చూడండి, ఇవన్నీ శుభ్రంగా చేసుకుని దీని తోలంతా తీసుకుని మధ్యలో షాక్ పెట్టుకోవాలి. మనం షాక్ పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది తొందరగా. అన్నీ వేసుకున్నానండి, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వాటర్ వేసుకుంటానండి, కొంచెం వాటర్ వేసుకుంటే చిక్కగా బాగుంటుంది మనకు. పులుసు మాదిరి బాగుంటుంది పుల్లగా. చూడండి, 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను, చిన్న గ్లాస్ తీసుకోవాలా. దీంట్లో కొద్దిగా చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటున్నాను అండి. నేను ముందే తీసి పెట్టుకున్నాను, మనకు తగినంత వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే చాలా పుల్లగా ఉంటుంది, మన పిల్లలు తినదు. ఒక మీడియం సైజ్ వేసుకోవాలా. ఇప్పుడు నేను కొంచెంసేపు కుక్ చేసుకుంటానండి, 3 విజిల్ వచ్చే వరకు. గ్యాస్ సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి, హైలో పెడితే మన అడుగు అనేది మాడిపోతుంది. ఎక్కువ కూడా మనం కుక్ చేసుకుంటే మా అరివి అనేది పలిగిపోతుంది, టేస్ట్ రాదు మనకు. ఇప్పుడు మనకు 3 విజిల్ వచ్చినాయండి. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అరివి ఉడికిందో లేదో. ఒకసారి కలిపి చూస్తానండి. ఆ అరివి ఉడికిపోతే మనం దించుకోవచ్చండి. చూడండి, ఒకసారి కలుపుకున్నాక మనకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా పెట్టుకోవచ్చండి. నాకైతే ఇంత చిక్కగా సరిపోతుంది రైస్లో అయితే. ఒకసారి తెంచుకునండి, అరివి కూడా ఉడికిపోయింది. ఈ కూర అనేది చాలా బాగుంటుందండి రైస్లో, చపాతీలో, మన జొన్న రొట్టెలో. మనకైతే 2 రోజులైనా మనకు ఇల్లు ఉంటుంది కూర, ఏం చెడిపోదండి. చాలా ఇంకా మాకు ఎంత పెట్టుకుని అంత టేస్ట్ వస్తుంది కూర అనేది. దీంట్లో మటన్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. నేనైతే మటన్ వేసినాను, మా పిల్లలకైతే మటన్ వేస్తే చాలా నచ్చుతుంది ఈ కూర అనేది. ఇప్పుడు తీసుకుంటున్నానండి. మీరు కూడా తప్పగా ట్రై చేసిన కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.